తయారు చేసుకోవడానికి కారణాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే 2-3 సందర్భాలలో కూడా రిటైర్మెంట్ కార్మికులకు ఆపదత్తే ఈ పనిచేసే కార్మికులు ఎవరి దగ్గర రాలేదు. నాకు ఒకటి డ్యూటీ ఉన్నది అనుకోవడం, ఒకటి సెకండ్ షిఫ్ట్ అనుకోవడం, నైట్ షిఫ్ట్ అనుకోవడం, అందరు మాట్లాడతారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ఒక రకమైనటువంటి బాధతోని మనం ఈ సంఘం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా అదర్ స్టేట్లలో ఉన్నటువంటి రిటైర్మెంట్ కార్మిక సోదరులు కూడా మరి దీనికి వచ్చి మద్దతు తెలపడం, మరి సంతోషపడడం, మనల్ని ముందరికి నడిచే విధంగా కూడా వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. అయితే సెండరికాల్ని వేదికగా ఈ సంఘం ఏర్పడ్డది కాబట్టి సెందన కాలనీకి సంబంధించిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువ మందికి మనం ఇక్కడ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ పోస్టులు ఎవరెవరికి ఇచ్చిన నిర్ధారణ వాట్సాప్లో కూడా పెట్టిల్లాది, అవి తెలుసు. అయితే సరే, దాని తర్వాత ఎవరికైనా ఇట్లే ఆపదకో సంపదకో, నీకు ఆపదత్తే నేను, నాకు ఆపదత్తే నువ్వు అని చెప్పేసి అనే ఉద్దేశం మీద అయితే మన సంఘం ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత కొంతమంది మేధావులు, అనుభవం ఉన్నోళ్ళు వాళ్ళు ఏం చేసిందంటే, సరే చాలామందికి ఈ పెన్షన్లలో ప్రాబ్లం ఉన్నది, ఆ మెడికల్ ట్రీట్మెంట్ అప్పుడు కూడా ప్రాబ్లం ఉన్నది, మరి దీని మీద మనం స్పందించాలి, మరి దీన్ని సరిచేసే విధంగా, యాజమాన్యం సరిచేసే విధంగా కూడా మనం పోరాటాలు చేయాలని చెప్పేసి అని కూడా సూచన చేయడం జరిగింది. ఆ సందర్భంగానే మరి మనం మధ్యలో ఒక మంచిగా ప్రెస్ మీట్ కూడా గట్టిగానే పెట్టాం. ఆ తర్వాత వాస్తవానికి మంత్లో మనం సిఎంపిఎఫ్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా ధర్నాను నిరాహార దీక్షను చేయాలని చెప్పేసి అనేది కొంతమంది ఆలోచన ఉండే, ఖచ్చితంగా చేస్తేనే బాగుంటుంది అనే ఆలోచన ఉండే. సరే, మన వరకైతే మనకు ఇప్పటి వరకు ఒక 5 సంవత్సరాల వరకు అయితే మనం హ్యాపీగా మనకు వచ్చేటువంటి పెన్షన్తో మనం గడిపేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ పెన్షన్ మీదనే డిపెండ్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బాధపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం మనకంటే ముందు రిటైర్డ్ అయిపోయిన లెవెల్ అవుతున్నారో వాళ్ళ పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు కదా అని చెప్పేసి అని అనుకుంటాను కావచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే 3 సార్లు మరొకటి వాళ్ళ మెసేజ్ పెట్టింది గ్రూప్లో. ఫస్ట్ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఆనందంగా వాళ్ళ గుడ్ మార్నింగ్లో, గుడ్ ఈవినింగ్లో చాలా ఆనందంగా పెట్టుకున్నారు, ఉత్సాహంగా ముందుకు వచ్చిండ్రు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆ మెసేజ్ చూసినట్టు ఏర్పడుతుంది కానీ ఇక్కడ సమావేశం ఉందని చెప్పేసి అంటే అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది దీంతో ఆయన జనరల్ సెక్రటరీ పెట్టినాం. ఆయన జనరల్ సెక్రటరీ కాగానే ఏదో ఎంపీఓ ఎమ్మెల్యే ఏం అయ్యేది ఉండదు జిల్లా, కాకపోతే ఎవరో ముందట్టు ఉండాలనేటువంటి ఉద్దేశం మీద ఆయన జనరల్ సెక్రటరీ పెట్టినాం. ఆయన ద్వారా మన మల్లాన్న జవహర్ వైస్ ప్రెసిడెంట్, సరే ఎవరో ఉండాలనేటువంటి ఉద్దేశం మీద అట్లా పెట్టడం జరిగింది. కానీ దీనిలో మనం వాళ్ళకి ఏమి ఇచ్చేది లేదు, వాళ్ళు తీసుకుపోయేది కూడా ఏం లేదు. కాకపోతే అందరూ యూనిటీగా ఉండాలంటే ఒక మనిషి ముందట ఉండాలనేటువంటి ఉద్దేశం మీద కార్యక్రమాన్ని చేసుకున్నాం. కానీ నాకు బాధ అనిపించినటువంటి విషయం ఏంటంటే, బస్తాన్లు తీర్చేస్తాను కానీ వాళ్ళకు వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ దాదాపుగా నేను మ్యాక్సిమం ఫోన్లు చేసినట్టే, నేను ఫోన్ చేసినట్టే, ఆయన కూడా ఫోన్ చేసినట్టే. వచ్చేళ్ళు చాలామంది వచ్చేళ్ళు, చాలా సంతోషం. సరే, ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే ఒక ప్రోగ్రామ్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఒకళ్ళిద్దరితో ప్రోగ్రామ్ చేస్తే అది వెయిట్ కావాలి. మేనేజ్మెంట్ దృష్టిలో కూడా పడాలంటే ఆ రోజు మనం చేసినాం, సాయిరామ్ గార్డెన్స్ చేసినటువంటి ప్రోగ్రామ్ యావత్ సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి మేనేజ్మెంట్ రిటైర్మెంట్ కార్మిక సంఘం అంటే తయారైంది. మంచి పని చేసి వీళ్ళు కార్మికులు కాదు, ఉద్యోగులు అంటే దీనిలో రిటైర్మెంట్ అయినటువంటి సీఎంలు చేయవచ్చు, డైరెక్టర్లు చేయవచ్చు, ఆఫీసర్లు ఎవరైనా కూడా చేయవచ్చు. చాలా మంది హ్యాపీ అయిన జిల్లా. కానీ అది వాళ్ళు ఏదో అనుకున్నారు, వీళ్ళంతా తెలియజేయాలి, మేధావులు ఏదో సాధించారు. అదే సాధించకపోవడం అనేటువంటి విషయం
తర్వాత అయినప్పటికీ కూడా స్టేట్ మరి అది క్లబ్ సాధించడానికి డైరెక్టర్ ఏం చేయాలో ఓపెన్ చేయాలనే ఉద్దేశం మీద మరి ముందుకు రావడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇది ఆ స్టేజ్ పోయిన మీటింగ్ ఇప్పుడు 25 తారీఖు 20 తారీఖు ఎప్పుడు పెట్టింది. ఆ మీటింగ్ కనుక ఈ రకంగానే అయినట్లయితే మరి ఫస్ట్ వీక్లో మనం ప్రోగ్రామ్ పెట్టుకుందాం అని చెప్పి మనం అనుకున్నాం కాబట్టి మరి ఇప్పటికైనా మీటింగ్ జరిగింది. ఏదైనా కూడా ఓ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అని అంటే కనీసం ఒక మినిమం 100 మంది ఉంటే సరే మీ మందా మీరు వచ్చేటట్టుంటే 100 మంది నేను తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఏం పర్లేదు, మీరు అన్ని పనులు చూసుకుంటా టైం మీరు వచ్చేటువంటి ప్రయత్నం మీరు చేయండి. కానీ మిగతా మందిని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ సత్యాన్ని కూడా పాపం ఆయన కూడా బాగా తిప్పలు పడతాడు, మళ్ళానే దేవారు ఇది కూడా తిప్పలు పడతాడు, అక్కడిక్కడ పెడతాను ఇది కూడా కష్టాలు. కానీ యూనిట్గా మనం కొద్దిగా ఎక్కువ మందితో ముందు పోయినట్లయితే దీనికి మరి వెయిట్ వస్తుంది. ఆయన సమస్య పరిష్కారం చేయడానికి కూడా ఆలోచన చేస్తారు కావచ్చు. ఎందుకంటే మనకున్నటువంటి విషయం వల్ల ఒక్కరిద్దరు చేసేటువంటి పోరాటానికి 100-200 మంది చేసేటువంటి పోరాటానికి తేడా ఉంటుందని మరి సందర్భంగా తెలియజేస్తూ మరి వాస్తవానికి కూడా నాకు తెలిసి చాలామంది అన్నారు ఈ మంత్లో 11th పేజీ బడుకు సంబంధించినటువంటి ఏరియాస్ వస్తాయని. కానీ ఇప్పటికే కాలితమైంది. వాస్తవానికి గవర్నమెంట్ అనేది మనల్ని ఒక మాయ లెక్క పెన్షన్ తీసేసే విధంగా 2030 వరకు పెన్షన్ ఫండ్ అయిపోతుంది, పెన్షన్ ఫండ్ అయిపోతుందని ఇప్పటి నుంచే ప్రచారం చేస్తే మన మైండ్ ఎంత ఏమవుతుందంటే అయ్యో 2030 వరకు పెన్షన్ పోతుందంటే పెన్షన్ పోతుందంట అని చెప్పేసి అనే టైప్లో క్రియేషన్ చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యాజమాన్యం. ఎక్కడికి పోతుంది పెన్షన్? 7% నేను రిటైర్డ్ అయిన నాటికి 7% అంటే దాదాపుగా 8,000 రూపాయలు కట్టాను. తీసుకుంటే నేను ఒక్కనే ఉన్నాను, నాకు భార్య లేదు. తీసుకుంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తీసుకుంటాను. కానీ నాకు కట్ అయినటువంటి పెన్షన్ అక్కడ ఉడవదు.